హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెయిర్కి మెంతులు పేస్ట్ వేసుకుందాం. ఎందుకంటే మెంతులు పేస్ట్ మనకి హెయిర్ లాస్ కాకుండా గ్రోత్ ఉంటుంది. హెయిర్ లాస్ కాకుండా హెయిర్ బ్లాక్గా వచ్చి ఒత్తుగా రావడానికి మనకు మెంతులు చాలా యూజ్ అవుతాయి. ఒకసారి దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం. 24 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మనం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా అప్లై చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా మనం హెయిర్కి పూర్తిగా అంటే కంటిన్యూస్గా ఇలా మనం హెయిర్కి పాయలుగా ఇట్లా తీసి మొత్తం తలకు అప్లై చేయాలి. అలా అప్లై చేసిన తర్వాత ఇలా చేస్తే గ్రోత్ బాగుంటుంది. రూట్స్కి బాగా తగిలే విధంగా మనం ఇలా అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం వీక్లీ 3 టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది. మనకు హెయిర్ లాస్ అస్సలు ఉండదు. మీరు ఇలా తీయడానికి మీకు కష్టమైతే ఇలా దువ్వెనాన్ని యూజ్ చేసి ఇలా తీసి మరి మనం అప్లై చేస్తూ ఉండవచ్చు. లేకపోతే ఇంట్లో మీ మదర్కి ఎవరికి చెప్పినా అప్లై చేసేస్తారు. ఇలా అంటే మనకు ఇలా వేసుకున్న తర్వాత మీరు బాగా ఒక 2 మినిట్స్ ఇలా బాగా మసాజ్ చేస్తే మీకు కుదుర్ల దాకా బాగా పేస్ట్ లోపలికి వెళ్తుంది. హెయిర్ లాస్ కాకుండా ఇదే మీకు సపోర్ట్గా ఉంది. సింగిల్గా మీరే వేసుకోకుండా మీ ఇంట్లో ఎవరికన్నా చెప్తే వాళ్ళే పేస్ట్ని బాగా అప్లై చేస్తారు. ఫ్రంట్ సైడ్ మీకు కనపడుతుంది కానీ ఇలా బ్యాక్ సైడ్ మొత్తం వేసుకోవడానికి మీకు కష్టం అవుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా చెప్పి వేయించుకోండి. కానీ హెయిర్కి ఇట్లా తలకు ఒక్కటే కాకుండా ఇలా హెయిర్కి కూడా మీరు అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ బాగా స్మూత్గా ఉంటుంది. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత హెయిర్కి కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇలా కట్టేసి ఒక 1 అవర్ ఇలా పెట్టి తీసిన తర్వాత హెయిర్ బాత్ చేసేస్తే సరిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, బాయ్.